ఓల్డ్ శారీతో పెప్లాం టాప్ విత్ పలాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్, పిన్ టు పిన్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. సో ఓల్డ్ బాందినీ శారీ అండి. దీనికి వచ్చిన బార్డర్ అంతా తీసేసాను అనమాట. సో లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. సో దీనికి లైనింగ్ 2.5 మీటర్ తీసుకున్నాను. సో ఈ బార్డర్ మనం వేస్ట్ చేయకుండా మనకి కాంబినేషన్ శారీస్ ఉంటాయి కదా అండి. సో ఇలాగ మెరూన్ శారీస్కి ఇలాగ బార్డర్ అటాచ్ చేసుకొని ఏదైనా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఈ లైనింగ్ని ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఇలాగా సో ముందే చేశానండి, అది రికార్డ్ అవ్వలేదు, నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. పలాజో లెంత్ వచ్చేసి 32 అండి. సో 32కి మనం ఒక 1.5 ఇంచు పైన మైనస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి. సో మనం వేస్ట్ దగ్గర హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. హిప్ బై 4 చేసుకుంటే 7.5 ప్లస్ 2 ఇంచు లూజింగ్ యాడ్ చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 10 తీసుకుంటున్నాను. అలాగే కిస్తా లెంత్ కూడా మనం 1.5 పైన 1 ఇంచ్ కానీ 1.5 ఇంచు పైన మైనస్ చేసి అదే 10 ఇంచెస్ ఇలాగా కిందికి కిస్తా లెంత్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ చేసి ఉంటాం కదా, అక్కడికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలాగా మార్క్ చేసుకొని కిస్తా రౌండ్ ఇవ్వాలన్నమాట. సో అక్కడి నుంచి ఇలాగ క్రాస్గా ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత క్లాత్కి ఇలాగ క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇలాగ షేప్ ఇవ్వాలి. అంతే అండి, సింపుల్. సో కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి స్ట్రైట్గా కట్ చేస్తున్నానండి. మనకి శారీ క్లాత్ వచ్చేసి క్రాస్గా కట్ చేస్తున్నాను. సో ఓకేనా. మీకు ఇదే క్లాత్ మెయిన్గా అంటే మనము కాటన్ తీసుకోకూడదు అప్పుడు క్రాస్ కట్ చేసేటప్పుడు, ఓకేనా. సో నేనేమైనా మీకు ఫాస్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తే ఇక్కడ స్క్రీన్ మీద మొత్తం మెజర్మెంట్స్ ఇస్తున్నాను చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ప్లస్ 1 ఇంచ్ ఖర్చుకి 14 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఇది 26 చెస్ట్ అండి. మీకు ఎవరికైనా మెజర్మెంట్స్ కావాలి అంటే చెస్ట్ వేస్ట్ అలా ఇచ్చారంటే మీకు మొత్తం మెజర్మెంట్స్ ఎంతెంత పెట్టుకోవాలనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. సో ఓకేనా. సో ఇలాగ డ్రా చేసుకోవాలి నెక్ విడ్త్ నెక్ లెంత్ మొత్తము. సో ఓకేనా. చెస్ట్ వచ్చేసి ఇక్కడ చూపించాను కదా అండి, ఫైనల్లీ అది వస్తుంది. సిమ్మింగ్ అలవెన్స్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో మెజర్మెంట్ ప్రకారము సో ఇలాగే అంటే నేను ఓన్లీ ఇక్కడ మన బాడీ మెజర్మెంట్ ఆ పర్సన్కి ఒక్కటే అనేది కాకుండా ఎవరికైనా ఎలా తీసుకోవాలనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నా వీడియోస్లో అన్నీ అంతే అండి. చిన్న సైజ్ వచ్చినా పెద్ద సైజ్ వచ్చినా ఏ సైజ్ వచ్చినా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా కటింగ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఓకేనా. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది నార్మల్ ఫ్రాక్ లాగే అండి, షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవాలి. పెప్లాం టాప్ ఏం కష్టమేం కాదు. సో ఇది వచ్చేసి బోట్ నెక్ పెడుతున్నాను కదా, సో ఫ్రంట్ షోల్డర్ కన్నా మనం ఫ్రంట్ తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ తగ్గియాలి. ఒకవేళ మీరు మర్చిపోయారంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి మనం చిన్నగా 1/2 ఇంచ్ టక్స్ పెట్టుకోవాలి, లూజ్ రాకుండా ఉండడం కోసము. సో ముందే మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకి అదంతా ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర తగ్గియాలండి. అక్కడి నుంచి మనం మళ్ళీ నెక్ మార్క్ చేసుకోవాలి లోపలికి షోల్డర్ వైపు నుంచి, ఓకేనా. నెక్ లెంత్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. ఫ్రంట్ నెక్ లెంత్ రౌండ్ మార్క్ చేస్తున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇది, చెస్ట్ వచ్చేసి 7.5 పెట్టాను, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇలాగా. సో మళ్ళీ చూపిస్తున్నాను, ఇందాక మీకు చూపించలేదు కదా. సో అలాగా. సో వేస్ట్ అలాగే నెక్ లెంత్ 2.5, షోల్డరు. సో అంతా నార్మల్ ఫ్రాక్ మనం ఎలా మార్క్ చేసుకుంటామో అలాగా. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచ్ అండి. సో 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని రౌండ్ కట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి నేను జిప్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇలాగా. ఇప్పుడు శారీ మీద ఇది బాడీ పార్ట్కి ఒకటే లైనింగ్ వేస్తున్నామండి. కింద ఫ్లేర్కి ఇదేం ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి మనకి లైనింగ్ అవసరం లేదు. ఒకవేళ ట్రాన్స్పరెంట్ ఉంటే మీరు లైనింగ్ వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి చూస్తున్నానండి వర్క్ వచ్చిన వైపు వచ్చేసి బాడీకి పెడదాం అనుకుంటున్నాను. ప్లెయిన్ వచ్చేసి పలాజోకి తీద్దాము. సో ఇది ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసేసి ఇలాగ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఎక్కడ క్లాత్ వేస్ట్ చేయొద్దండి. సో మనకి టైలర్స్కి అది కూడా తెలియాలి, క్లాత్ వేస్ట్ చేయకోకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది, ఓకేనా. సో
బ్యాక్ సైడ్ మనం జిప్ పెడతాం కాబట్టి ఓపెన్ ఉండేటట్టు తీసుకున్నాను. ఫ్రంట్ ఫోల్డింగ్ వచ్చేటట్టు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మనం ఇందాక పలాజో కట్ చేసాం కదా, సో దాన్ని ఇలాగ క్రాస్గా ప్లేస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ వేస్ట్ ఎంతవరకు వస్తుందో ఇలా కొంచెం మనకి జాయింట్ పడుతుందండి. సో మనకి అంబ్రెల్లా మోడల్ కట్ చేస్తున్నాం కదా, సేమ్ స్కర్ట్ లాగే, కాకపోతే మనం ప్యాంట్ కట్ చేస్తున్నాం అంతే అండి, చాలా ఈజీ. సో ఈ నడుం విడ్త్ మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని. మనకి వేస్ట్ దగ్గర ఇందాక 10 ఇంచెస్ వచ్చింది కదా, సో ఆ 10 ఇంచెస్ని నడుం విడ్త్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇప్పుడు పైన నుంచి చూడండి ఇలాగా మొత్తం సర్కిల్ ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత కిందికి లెంత్ ఎంత వచ్చిందో ఆ కార్నర్ నుంచి టోటల్ లెంత్ కొలుచుకొని, సో చూడండి మీకు నేను చెప్పేది అర్థం కాకుంటే ఒకసారి వీడియో చూడండి అర్థం అవుతుంది. సో ఇలాగా మొత్తం టోటల్ కార్నర్ నుంచి చూసుకుంటేనే మనకి ఎక్కువ తగ్గు లేకుండా హెచ్చు తగ్గు లేకుండా సమానంగా వస్తుంది అనమాట. వన్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో చూడండి ఇలాగా ఈ కిస్తా రౌండ్ తీయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ప్లేస్ చేసుకొని ఇలాగా, సో ఇప్పుడు ఇలాగా చూడండి ఇలాగ లోపల కాటన్ వేసాను, మీరు కాకపోతే పాలిస్టర్ ఏదైనా వేసుకోవచ్చు. సో నేను మిక్స్డ్ కాటన్ వేసాను అనమాట. సో ఓకేనా. సో ఇలాగ జాయింట్స్ పడతాయి, అవి కూడా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ కోసం బాడీ కట్ చేసాము. ఇప్పుడు కింద ఫ్లేర్ కోసము టోటల్ లెంత్ 29 అండి. బాడీ పార్ట్ మైనస్ చేస్తే మనకి 16 ఇంచెస్ వస్తుంది. ప్లస్ 1 ఇంచు ఖర్చుకి 17 తీసుకోవాలి. సో ఇలాగ క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ఇందాక మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, దాన్నే ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. మిగతా లెంత్ 17 ఇలా పెట్టేసుకొని మొత్తం సర్కిల్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి, సింపుల్. సో ఇలాగా ఇలా వేస్ట్ ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలాగ సర్కిల్ మార్క్ చేసుకోవాలి. సో మళ్ళీ పైన కార్నర్ నుంచి ఎంత లెంత్ వచ్చిందో టోటల్ చెక్ చేసుకోవాలి. మనం 17 అనుకున్నాం కదా, పైన నుంచి కార్నర్ ఇలా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి, అంతే సింపుల్ అండి. సో ఇప్పుడు మిగిలిన క్లాత్లో వచ్చేసి మనము అంబ్రెల్లా హ్యాండ్స్ తీసుకుందామండి. సో ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి మిగిలిన క్లాత్ని. సో సెంటర్కి ఇలాగ 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని ఆ సర్కిల్లో మనకి ఆర్మ్ హోల్ రౌండ్ రావాలి. సో ఇక్కడ మనకి నీ కెమెరా వచ్చేసి కొంచెం కిందికి డౌన్ అయ్యిందండి. ఈ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఫుల్గా క్లియర్గా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సింపుల్ అండి. మనకి ఆ సర్కిల్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలన్నమాట, ఆ సర్కిల్. సో ఓకేనా. మీకు ఈ వీడియో క్లియర్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. సో ఇది వేస్ట్ పట్టి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. సో సింపుల్ అండి. సో నేను మీకు చెప్పేది అర్థం కాకుంటే మొత్తం వీడియో క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థం అవుతుందండి. సో ఫస్ట్ మనము ఇలాగా లైనింగ్ జాయిన్ చేసుకుందాము సపరేట్గా. సో కిస్తా కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి లైనింగ్. రెండిటికి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి కిస్తాస్. ఇప్పుడు ఆ 2 కిస్తాల్ని మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెంటర్లో సపరేట్ లైనింగ్ సపరేటు, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేటు జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాము. చూడండి ఇలాగా. ఇప్పుడు లోపల శారీ క్లాత్ని ఫస్ట్ జాయిన్ చేసుకుందాము మొత్తం ఇలాగా. తర్వాత ఇప్పుడు కాటన్ లైనింగ్ని స్టిచ్ చేసుకుందాము. అది కూడా లోపల చూడండి, మెయిన్ క్లాత్ని నేను లోపలికి ఇలాగ జరిపేశాను అనమాట. సో ఇలాగా మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం కలుపుకోండి, ఒక 2-3 ఇంచెస్ నుంచి కిస్తా. సో ఇలాగా మీకు అర్థమైంది కదా అండి. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ కొద్దిగా బ్యాక్ సైడ్కి పెట్టుకొని చూడండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి జాయిన్ చేసుకుందాము. సో మీరు ఎలాస్టిక్ విడ్త్ ఎంత అయితే తీసుకుంటారో దానికి డబల్ క్లాత్ తీసుకోవాలి. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే వేస్ట్ ఎంతైతే వచ్చిందో దానికి 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తగ్గించి ఎలాస్టిక్ తీసుకోవాలి. అంటే మనకి సపోజ్ 20 ఇంచెస్ అనుకోండి, బాగా సాగే ఎలాస్టిక్ అయితే 3 ఇంచెస్ మైనస్ చేయండి, 17 తీసుకోండి. కొద్దిగా నార్మల్గా సాగుతుందంటే 2 ఇంచెస్ తీసుకోండి, ఓకేనా. దాన్ని ఎలాస్టిక్ మీద పడుకోకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చుట్టూ.
ఎలాస్టిక్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈక్వల్గా ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సో అయిపోయిందండి, అంతే కంప్లీట్. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే మనం ఇలా కట్ చేసుకొని కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ వీడియో కొద్దిగా ముందు రావాల్సింది ఇప్పుడు వచ్చిందండి. ఓకేనా, ఇలాగా ఇట్లా అంబ్రిల్లా మోడల్ ఎప్పుడైనా కానీ మనము రెండు ఒకటేసారి ఫోల్డ్ చేయకూడదండి. ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. సో ఫస్ట్ లైనింగ్, ఫస్ట్ నెక్ స్టిచ్ చేసి తిరిగేసుకోవాలి, రౌండ్ నెక్. సో మొత్తం రౌండ్ స్టిచ్ చేసి కట్స్ ఇచ్చుకొని తిరిగేయాలి. దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ టు బ్యాక్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. సో లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు మన అరచేయి ఇలా పెట్టుకొని మొత్తం సపోర్ట్ ఇలాగా లైనింగ్ ఎక్కడ జరగకోకుండా ఇలా చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి సో బిగినర్స్ అయితే. సో ఫ్రంట్ బ్యాక్ ఇలాగే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకోండి. మొత్తం స్టిచ్ చేసుకునేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపి జిప్పు స్టిచ్ చేసుకోవడం కోసము పెద్ద కుట్టు ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈజీగా స్టిచ్ చేయడం కోసం చెప్తున్నానండి నేను, ఇన్విజిబుల్ జిప్పు. సో ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఉల్టా సీదా ఉంది కదా, సో ఇలాగా సీదా అనేది కిందికి వెళ్ళేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ రఫ్ చేసుకోండి. ఫస్ట్లో ఇది సింపుల్ వేలో చూపిస్తున్నాను నేను, తొందరగా అయిపోతుంది అనమాట, ఈజీగా. ఇలాగ మనము స్టిచ్ పడేయాలన్నమాట. సో ఇటు సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి చూపిస్తే ఎలా ఉంటుందని. ఆ పెద్ద కుట్టు అనేది మనం ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి, మనకి ఈజీగా వస్తుంది. సో సింగిల్ ఫుట్ లేని వాళ్ళు, చిన్న మిషన్ ఉన్న వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలాగా మనకి ఇందులో ఏం కనిపించదు, కొంచెం ట్రాన్స్పరెంట్ మొత్తం లైట్ కలర్స్ అయితే మనం సింగిల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైన ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని. తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాము. ఇక్కడ నెక్కి బార్డర్ స్టిచ్ చేయాలనుకున్నాను, అంతగా సెట్ అవ్వలేదు. సో అది నడుముకి అది పట్టి వేసాను అనమాట. ఒకవేళ మీరు నెక్కు వేసుకోవాలంటే టక్స్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. బార్డర్ ఇలాంటివి స్టిచ్ చేసుకోవాలి అంటే నేనేం స్టిచ్ చేయలేదు, చూసాను అంత సెట్ కాలేదు. సో అందుకే నేను లేస్ వేసాను అనమాట, ఈ లేస్. సో ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. అంబ్రిల్లా హ్యాండ్స్ అన్నాము కదా, సో ఇవి సెంటర్కి ఇలా వచ్చేటట్టు చూసుకొని ఇలాగ నార్మల్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో అలాగ జాయిన్ చేసేసుకోవాలి. మీరు ఇవి కొంచెం ఫ్లేర్ ఇంకా క్లాత్ ఎక్కువ ఉందంటే ఎక్కువ ఫ్లేర్ అయినా పెట్టుకోండి. మనకి ప్లేట్స్ లాగా పెట్టుకున్నా పఫీగా బాగుంటుంది అనమాట. 2 స్టెప్స్ 3 స్టెప్స్ అలా పెట్టుకున్నా కూడా. ఇప్పుడు కింద ఫ్లేరు స్టిచ్ చేసుకుంటే ముందు మనం టక్స్లు వేసుకోవాలి. సో నడుము విడ్త్కి మధ్యలోకి ఇలాగా టక్స్లు వేసేసుకోవాలి. ఒక 4.5 ఇంచ్ ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసుకున్న తర్వాత కింద ఫ్లేర్ అటాచ్ చేయాలన్నమాట. కింద ఏం నేను లైనింగ్ వేయలేదు, ఇలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. మనం బెల్ట్ స్టిచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి, అంతే అండి. సో ఇప్పుడు సైడ్స్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ వచ్చేసి మనము కొంచెం లాస్ట్లో ఇలా క్రాస్గా ఇలాగ తీసుకొని ఆర్మ్ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని 6.5 కదా, సో ఇలాగ చూసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 4 ఇంచెస్ డౌన్కి ఇలాగ క్రాస్గా తీసుకోవాలండి, మొత్తం డైరెక్ట్ తీయద్దండి. సో రెండు వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సింగిల్ ఫుట్ అంత గ్యాప్ వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా,
మీరు కావాలంటే పీకో చేసుకోవచ్చు, లేదా ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. రెండు వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ శారీకి మిగిలిన బార్డర్ వేరే దానికి కాంబినేషన్కి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా అండి. సో కింద కూడా ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, పీకో చేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఏ సైజు ఉన్నారు వాళ్ళకి మీ చెస్ట్ వేస్ట్ మెజర్మెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు ఎంతెంత తీసుకోవాలి, నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను మొత్తం మీకు మెసేజ్ చేస్తానండి. ఓకేనా? మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే. సో ఇదే అండి. ఏ సైజు వారికైనా కానీ నేను మెజర్మెంట్స్ మీకు చెప్తాను, ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ నేను కొత్త కొత్త మోడల్ స్టిచ్ చేసినవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటామండి. సో ఇన్స్టాగ్రామ్స్ లేదా షార్ట్లో అయినా, షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా, సో అందులో అయినా ఎవరైనా చూడకుంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.